హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్. ఈరోజు మనము బంగాళాదుంప పరాటా ఎలా చేసుకోవాలనేది మన వీడియో. సింపుల్ ప్రాసెస్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా మన వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. చూసారా, ఇంతే సింపుల్గా మీరు కూడా మంచిగా బంగాళాదుంప పరాటా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పరాటా ఎలా చేసుకోవాలని చూద్దాం. చూడండి, బంగాళాదుంప తీసుకున్నాను. రెండు ముక్కలుగా కట్ చేసుకుందాం. అంతా కట్ చేసుకుని 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకుందాము. పరాటాకు మెయిన్ బంగాళాదుంప మంచిగా ఉడకాలి. అలా ఓవర్ కుక్ అవ్వకూడదు, ఇలా కుక్ అవ్వకుండా ఉండకూడదు. 3 విజిల్లు వస్తే కరెక్ట్గా సరిపోతుంది. అది విజిల్ వచ్చే లోపల మనము పిండి అన్నది తడుపుకుందాము. గోధుమ పిండి తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకొని, ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ వాటర్ వేసుకోకనే ఇలా మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ తడుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకోకండి. ఇలా కొద్దిగా వాటర్ వేసి తడుపుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తుంది మన పరాటా అన్నది. చపాతీ చేసుకోవాలన్నా కూడా ఇదే మెథడ్, కాకపోతే ఇంకొద్దిగా మెత్తగా చేసుకుంటాం సాఫ్ట్గా. చపాతీకి అయితే, పరాటాకి అయితే మరీ పూరీలాగా కాకుండా, అలా చపాతీ పిండిలాగా కాకుండా కూడా మీడియంగా తడుపుకోవాలి పిండి అన్నది. చూసారా, మనం తీసుకున్న గిన్నెకి కానీ నా చేయికి కానీ ఎక్కడైనా పిండి అంటుకుందా అంత మంచిగా తడుపుకోవాలి మనం. ఇప్పుడు ఇలా చేసుకొని మన పిడికిలు ఇలా పట్టుకొని ఇలా ఒత్తి మిక్స్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా 2 డ్రాప్స్ నీళ్ళు తీసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకుందాం మంచిగా. నేను పిండి తడిపే వీడియో పెట్టనే లేదు ఫ్రెండ్స్, అందుకే దీంట్లో మంచిగా క్లియర్గా పిండి తడిపే వీడియో పెడుతున్నాను. ఫస్ట్ మన చపాతీ కానీ మన ఇది పరాటా కానీ మంచిగా రావాలంటే పిండి తడిపే దాంట్లోనే ఉండదు మెయిన్. చాలా సాఫ్ట్గా వస్తుంది పరాటా కానీ చపాతీ కానీ ఫుల్కా కానీ అంతే. ఇప్పుడు అది ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆ లోపల ఒక ఆనియన్ తీసుకున్నాను నేను. చూసారా, ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకున్నాము ఒక 10 నిమిషాలు. అలాగే గ్రీన్ చిల్లీ కూడా ఇలా చిన్నదిగా కట్ చేసుకున్నాను పొడిగా. పిల్లలు ఉన్న వాళ్ళు గ్రీన్ చిల్లీ స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు బంగాళాదుంప ఉడికిపోయింది కదా, కొద్దిగా చన్నీళ్ళు వేసి చల్లారేదానికి వదులుదాం. చల్లారిన తర్వాత తొక్క తీసుకొని ఫస్ట్ ఇలా బంగాళాదుంపను మన చేత్తో స్మాష్ చేసుకోవాలి మంచిగా. మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర కూడా తీసుకున్నాను, అప్పుడే చూపలేదు. కొత్తిమీర కూడా తీసుకోండి. కొద్దిగా 1 స్పూన్ అంత వామ్ వేసుకొని క్రష్ చేసుకోవాలి ఇలా. అప్పుడే ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. వామ్ వేసుకుంటే డైజెషన్ కూడా బాగా అవుతుంది కదా. జీరా పౌడర్ 1/2 స్పూన్, ధనియా పౌడర్ 1/2 స్పూన్, కొద్దిగా హింగు వేసుకుంటున్నాను. కానీ ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిగా గరం మసాలా కూడా 1/2 స్పూనే తీసుకున్నాను. ఇలా మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమన్నా అలా మన బంగాళాదుంప ముక్కలుగా ఉంటే చేత్తో చూసి దాన్ని కూడా స్మాష్ చేసుకోవాలి మంచిగా. చూసారా, ఎంత చక్కగా పొడిగా కుక్ అయ్యాయి కదా బంగాళాదుంప. పరాటాకి ఇలానే కుక్ చేసుకోవాలి. ఓవర్ కుక్ అయిపోయినా కూడా మన చపాతీ మనం పరాటా ఒత్తుకునే ముందు స్టఫింగ్ అనేది బయట వచ్చేస్తుంది. చూసారా, చేతికి అస్సలు అంటుకోలేదు. ఎక్కడ స్కిప్ చేయకుండా మన మెథడ్ ఫాలో అయ్యి మీరు కూడా ఇంతే సింపుల్గా ఆలూ పరాటా చేసుకోవచ్చు. మనం ఎన్ని పరాటాలు చేసుకుంటాం అనుకుంటున్నామో అన్ని బాల్స్ సిద్ధంగా పెట్టుకోవాలి. తవా వేడవుతూ ఉంటుంది చూడండి. ఫస్ట్ మనం తీసుకున్నాం కదా ఒక బాలు పిండి అన్న చపాతీది, దాన్ని ఇలా చేత్తో మంచిగా రుద్దాలి ఫ్రెండ్స్. ఇవంతా ఒక
టిప్స్ పరాటా మంచిగా రావాలంటే నేను అన్నీ ఇలానే చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మీకు ఒకటి చూపుతున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్టఫింగ్ అన్నది బయట రాదు. మంచిగా పరాటా మనం చేసుకోవాలంటే చాలా టిప్స్ ఫాలో అయ్యి చేసుకుంటేనే చాలా మంచిగా వస్తుంది. చూసారా, ఇలా మనం కొద్దిగా మందంగానే ఏమంటారు దళసరిగానే ఒత్తుకొని పిండి అన్నది మన అరచేత్తో ఇలా కప్పులాగా పైకి తీసుకుంటూ స్టఫింగ్ అన్నది ఇలా కవర్ చేసుకోవాలి. చూసారా, ఇలా మంచిగా తిప్పుకుంటూ రౌండ్ చేసుకొని ఎక్స్ట్రా పిండి తీసుకోకూడదు. అందుకే మనం అది ఒత్తుకునేదాన్ని చిన్నదిగానే ఒత్తుకోవాలి. చూడండి ఎంత సింపుల్గా స్టఫింగ్ అనేది ఎక్కడైనా బయట వస్తూ ఉందే. అలాగని మనకు చపాతీ బేలేదానికి ఏమంటారు కట్టికి కానీ ఎక్కడైనా అంటుకుంటా ఉందే, అస్సలు లేదు. ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యి చేసుకోండి. మీరు కూడా ఇంతే సింపుల్గా పరాటా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తవా వేడైంది కదా, కొద్దిగా తవా పైన వేసుకుంటున్నాను ఆయిల్, లేకుంటే కింద అంటుకుంటుంది అనేసిదా. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా కూడా కానీ పరాటా మీరు నాన్ స్టిక్ వేరేది, ఇది నాకు కొద్దిగా తవా పట్టుకుంటుంది కాబట్టి ఆయిల్ వేసాను. ఏ పరాటా చేసినా రెండు వైపులా మంచిగా ఎర్రగా కాలిన తర్వాతనే మనం ఆయిల్ అన్నది వేసుకోవాలి. ఇది ఒక ట్రిప్ మంచిగా గుర్తుపెట్టుకోండి. చూసారా, ఇప్పుడు నేను రెండు వైపులా మంచిగా కాల్చుకున్నాను, తర్వాతనే ఆయిల్ అన్నది వేసాను. మీరు అన్ని పరాటాలకు కూడా ఇలానే చేసుకోండి. రెండు వైపులా మంచిగా కాలిన తర్వాతనే ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఎక్కువ టైమే కాల్చుకోవాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. అలా ఒత్తడం వల్ల మంచిగా కాలుతుంది పరాటా అన్నది. చూసారా, నేను ఆయిల్ అన్నది వేయలేదు. ఫస్ట్ టైం వేసాను, తర్వాత వేయలేదు. రెండు వైపులా ఇలా కొద్దిగా డాట్స్ ఉంటాయి కదా, మంచిగా కాలిన తర్వాతనే మనం ఆయిల్ అన్నది వేసుకోవాలి రెండు వైపులా. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను అన్ని పరాటాస్ చేసుకునేసాను. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ఇదే విధంగానే మన వీడియో చూసి మీరు కూడా ఇదే సింపుల్గా పరాటా చేసి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే, ఎంత చక్కగా వచ్చింది. ఇప్పుడు అయిపోయింది. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఇలానే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్లనే మన ఛానల్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.